ఫుల్ ట్రాక్ లో అయితే తోలుతున్నా, వేరే లెవెల్లో ఉంది గాయ్స్. ఓ మై గాడ్, చాలీ చాలీ. హైవే ఓపెన్ కాక ముందరే ఈ రోడ్లో 5 జనాలు చచ్చిపోయినారు మన కార్ యాక్సిడెంట్ అయ్యి. ప్రెగ్నెంట్ లేడీ వేరే ಎಷ್ಟು ಗುರುಗಳೈತೆ ಮುನ್ನೂರೈತೆ హైవే తలడు నేనేనా నెక్స్ట్ అంబానీ? లోన్ మంజూరైంది మేడం. సో ఎట్టంతే ఉందంటే ఇదంతా లొకేషన్. సో సేమ్ వచ్చి కపన్ పార్క్ ఉంది. ఎంట్రన్స్ లో వచ్చి చూడొచ్చు గాయస్, పునీత్ రాజ్ కుమార్ సార్ అయితే చేసిండ్రు. వినా ఏంది బ్రో? హాయ్ డార్లింగ్స్, అందరికి నమస్తే. సో అందరూ ఎలాగున్నారు? సో అందరూ బాగున్నారు నమ్ముతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ లియాన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మ్యాటర్ ఏమంటే, సో మేము వచ్చి ఎక్కడ పోతున్నామంటే, సో అందరం హాయ్ సత్య. సో ఈరోజు వచ్చి మేము ఎక్కడికి పోతున్నామంటే రెసార్ట్కి అయితే పోతున్నాము. నేను మా ఫ్రెండ్స్ వచ్చి సో ఎక్కడైతే ఉన్నామంటే ప్రజెంట్గా ఇప్పుడైతే మేము హైవేలో అయితే ఉన్నాము. సో కేజీఎఫ్ హైవే. రెసార్ట్ ఎక్కడైతే ఉందంటే బన్నార్ఘట్ట అనే ప్లేస్లో అయితే ఉంది. సో రెసార్ట్ పేరు వచ్చి ఏమని వచ్చి లాస్ట్లో అయితే నేను చెప్తా. సో వీడియో వచ్చి లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఎవరైతే పోతున్నామంటే సో 5 మెంబర్స్ మా ఫ్రెండ్స్ అయితే అందరం పోతున్నాము. సో ఎందుకైతే పోతామంటే వీకెండ్, సో కొంచెం చిల్ చేద్దామని పోతున్నాము. హైవే బాగుంటుంది. పోతా పోతా లాగ్ అంతా ఫుల్గా వచ్చి నేనైతే కంటిన్యూ చేస్తా. సో చెప్పదాం లోపలికే. దాదా టైం అయిపోయింది ఆల్రెడీ. మనం ఇప్పుడు కరెక్ట్ ఎన్ని గంటలకి అయితే ఉండాలంటే 2 o'clock అంతా మేము వచ్చి ఆడ ఉండాలా. సో ఆల్రెడీ లేట్ అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడైతే అంతా సెట్ అయిపోయింది. సో కూర్చొని ఉన్నాము, ఇంకైతే పోతున్నాము. బ్రో మనము చెన్నై వేళ పోతున్నాం కదా, హైవే ఓపెన్ కాక ముందరే ఈ రోడ్లో 5 జనాలు చచ్చిపోయినారు మన కార్ యాక్సిడెంట్ అయ్యి. ఎట్లా? ప్రెగ్నెంట్ లేడీ వేరే కారు గాడి వచ్చేసి డాష్ కొట్టుకొని చచ్చిపోయినది. 5 జనాలు. ఎప్పుడైంది ఇది? ఒక 3 days బ్యాక్ బ్రో. అయ్యా ఇంకా ఈ రోడ్ ఓపెన్ కాలే, అంతకు ముందర 5 జనాలు. ఇంకొకటి ఏం తెలుసా సత్య, ఈ రోడ్ వచ్చి చాలా డేంజర్ తెలుసా, చాలా డేంజర్. ఎందుకంటే డేంజర్ అది కరెక్టే. ఇనాగరేట్ చేయాలి అఫీషియల్ గా. ఇంకొకటి ఎంత ఫాస్ట్ రా నాయన. మొన్న ఒక 15 days వచ్చినా సత్య ఈ పక్కన నేను పోయేది బెంగళూరుకి. 15 days పోయినప్పుడు ఎంత ఫాస్ట్ తెలుసా పోతాను డబ్బా కార్ లో. డబుల్ లైన్ బ్రో. అవును, గాడి వేరే అలో లేదా? ఇంకొకటి ఏమంటే రూట్ లో అప్పుడప్పుడు చేంజ్ చేసి ఉండు. అవును, ఇప్పుడు మనము స్టార్టింగ్ లో వచ్చాను కదా, వచ్చినప్పుడు పోలీసులు నిండు వీళ్ళంటే ఎట్ట వచ్చిండు. ఇంకా టోల్ ఓపెన్ కాలే కదా? లేదు, టోల్ ఓపెన్ కాలేదు. బట్ ఇంకోటి ఏం తెలుసా, 2 wheeler అలౌడ్ లేదు. అలో లేదు, బట్ ఇంకా టోల్ ఓపెన్ కాలే కదా, దాన్ని ఇంకా అలో చేస్తా ఉంటారు. అది చాలా డేంజర్ అబ్బా. గాయ్స్, ఈ రోడ్ లో మీరు ఏమైనా వచ్చే పని అయితే ప్లీజ్ స్లోగా రండి. నా ఒక రిక్వెస్ట్, మాదంతా ఏం సజ్జ అంటావో కొంచెం మీకు ఎంత వద్ది కొంచెం స్లోగా వస్తే మంచిది. ఏమంటే రేపు ఎట్టనొద్ద టైం ఎవరికి తెలియదు. సో దానికోసం మనం ఏమంటున్నానంటే, నేను కొంచెం సేఫ్టీకి తోలుకొని సేఫ్టీకి పోయేది. ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలా, ఏమే కొంచెం భిన్న పోయేదంతా వద్దు, కొంచెం స్లోగా పండి అంతే నా ఒక రిక్వెస్ట్. బైక్ లో వచ్చేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ వేసుకోండి. ఏమంటే చాలా వచ్చి రోడ్ వచ్చి ఎట్టుందంటే, సో ముందులైతే మళ్ళీ చూపిస్తాను నేను, చాలా ఓవర్ ఉంది. నా ప్రీవియస్ లాక్స్ అంతా చూసి ఉంటారు. రోడ్ చాలా వరస్ట్గా ఉంది, ఇది భయంకరంగా బాగుంది. అందరు తోలుతారు, ఏం చేసేకొద్దు. రోడ్ బాగుంది, అందరూ తోలుతారు. యాక్సిడెంట్ అవుతా ఉంది అంతే, వేరేం లే. గాయ్స్, రోడ్ వచ్చి ఇప్పుడు చూడొచ్చు ఎట్టుందంటే, సత్య చూపించాడా బా చక్కగా ఉంది రోడ్డు. ఎడో దుబాయ్లో పోయినట్టుంది చూడండి. ನ್ಯಾಷನಲ್ ಹೈವೇದಲ್ಲಿ ನಾವು ಗುರುಗಳು ವಹಿಸ್ತಾರೆ. ఇది రైతుల పవర్ అంటే. ఎన్ని చూడానా ಎಷ್ಟಿದಾನೋ? ಎಷ್ಟು ಗುರುಗಳೈತೆ? 300 ಐತೆ. ನೀನೇನಾ ನೆಕ್ಸ್ಟ್ ಅಂಬಾನಿ? నేను. సో డార్లింగ్స్, మాలూరుకి అయితే వచ్చేసినాము. సో ప్రెసెంట్గా ఇప్పుడైతే మాలూరులో అయితే ఉన్నాం మేము. సో కరెక్ట్ కేజీఎఫ్ నుంచి మాలూరు వచ్చి 45 kilometers అయితే ఉంది. మేము కరెక్ట్ ఎన్ని గంటలకి అయితే ఆడొచ్చి కార్ అయితే ఎత్తినామంటే 11:20కి అయితే ఎత్తినాము. సో ఇప్పుడు వచ్చి కరెక్ట్గా వచ్చి 12:10 అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మేము వచ్చి ఆడకైతే పోయి లాగ్ అయితే నేను వచ్చి కంటిన్యూ చేస్తా. సో డైరెక్ట్ రెసార్ట్కి అయితే పోయి బావ్ నవ్వు బావ, ఏం సైలెంట్గా ఉంటాడు బావ. అప్పటి నుంచి కెమెరా ఆఫ్ చేసినట్టే మాత్రము భయంకరంగా ఉంటాడు, అరసనే ఉంటాడు. కెమెరా మాత్రం ఆన్ చేసినట్టే ఏమో పిల్లి మారు సైలెంట్ గిట్ట ఎవరో కదా మాట్లాడు బాయ్. హలో హాయ్ గైస్, హలో బాయ్. ఇంతే, బాయ్ బాయ్.
సో గైస్ ఇప్పుడైతే వచ్చి మేము వచ్చి నిలబెట్టేసినాము కారు. సో వస్తా రూట్లో అయితే సో ఆల్మోస్ట్ వచ్చి మేము వచ్చి 91 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. సో ఎందుకంటే నిలబెట్టినామంటే లంచ్ వచ్చి ఇప్పుడు చేసుకొని పోదామని ఇక్కడైతే నిలబెట్టినాము. కేజీఎఫ్ నుంచి కరెక్ట్గా వచ్చి 110 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇప్పుడైతే లంచ్ అయితే తిని వీడియో అయితే తీస్తా. ఇప్పుడైతే లంచ్ అయితే తింటాము. సత్యా గాయస్ ఇప్పుడే వచ్చి లంచ్ అయితే ముగించుకొని వేసినాము. బ్రో ಚೆನ್ನಾಗಿತ್ತಾ లంచ్ సత్యా? లంచ్ అయితే సక్కత్ ఉంది బ్రో. సో మీరు వచ్చి ఈ మరి అంతా వస్తే అవుట్ సైడ్, సో ఈ మరి అవుట్ సైడ్లో షాప్స్, ఈ మరి అవుట్ సైడ్లో హోటల్స్ ఉన్నది చూడు. సో ఇక్కడైతే ట్రై చేయండి మర్చిపోకుండా. సో మేము ఎప్పుడైనా అవుట్ సైడ్ వస్తే సో ఈ మరి వచ్చి చూసి చేస్తాము. హోటల్ పెద్ద పెద్ద హోటల్ అంతా చూసి చేసేలే, ఎందుకంటే హెవీ రేట్ ఉన్నది. బట్ అన్నం ఏం బాగుండేలే. ఈ మరి అంగట్లో అయితే కొంచెం బాగున్నది, అందుకనే. ఏం ఉదయ్ అంటావా? ఎంత అయింది బ్రో బిల్లు? బిల్ ఎంత అయింది ఉదయ్? 210 మెంబర్స్ కి 210. 5 మందిని తిన్నాము కడుపు నిండగా. ఓన్లీ 210 రూపీస్. మేడం కోటక్ మహేంద్ర బ్యాంక్ మేడం, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. బ్యాంకా? మీ పేరు మేడం? నెల్లూరు నేర్చారు ఓహో, మీ ఇంటి నెల్లూరా మేడం? కాదు, మా ఊరి పేరు. మేడం మీకు లోన్ మంజూరైంది మేడం. మందుల లోన్ వచ్చింది. మంజూరైన థ్యాంక్స్ అయిందని చెప్తున్నాను మేడం. మీ నెంబర్ ఇచ్చారు మేడం. మన మందుల కన్నావే మీకు మేడం లక్కీ టిప్ లో మీ నెంబర్ వచ్చింది మేడం. లక్కీ కూడా ఇచ్చినాడు నా నెంబరు. లక్కీ గార్డు కాదు మేడం, లక్కీ టిప్ లో మీ నెంబర్ తగిలింది, మీకు లోన్ శాంక్షన్ అయింది మేడం. ఎవరు తగినాడే నెంబరా? లక్కీ టిప్ లో మేడం, లాటరీలో మీ నెంబర్ వచ్చింది మేడం. సరే సరే, మీకు 10 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేశాను మేడం. ఏమో తమాషాలు పడుతున్నావు. 10 లక్షలు రూపాయలు నాకు లోన్ శాంక్షన్ చేసిందే. లేదు మేడం, మీరు కొన్ని ఫార్మాలిటీస్ కనుక ఫాలో అయితే మీకు 10 లక్షలు వస్తాయి మేడం. ఎట్టా? మీకు ఆధార్ కార్డు ఉందా మేడం? ఓకే మేడం. రేషన్ కార్డు ఉందా మేడం? ఇదో రేషన్ కార్డు అంటే గుర్తుకొచ్చిందేనా మొన్న. సో గాయ్స్ ఫైనల్ అయితే ఇప్పుడు వచ్చి రెసార్ట్కి అయితే వచ్చేసినాం మేము. సో గేట్ అయితే ఓపెన్ చేస్తుండే చూడొచ్చు. సో ఫైనల్గా అయితే వచ్చేసినాము. సో రెసార్ట్ నేమ్ ఏమంటే లాస్ట్లో అయితే నేను చెప్తా. సో ఏమేమైతే ఇక్కడైతే రెసార్ట్లో వచ్చి మేము ఏమేమైతే గేమ్స్ ఆడతామో సో అన్నీ వచ్చి ఈ వీడియోలో అయితే వస్తుంది. సో లాస్ట్ వరకు అయితే మీరు మర్చిపోకుండా వచ్చి చూడండి. బాగా ఎట్లా ఉంది, బాగా ఎట్లా ఉంది. కబన్ పార్క్ మరి ఉంది గురు బావ్. ఆల్మోస్ట్ వచ్చి కేజీఎఫ్ నుంచి ఈ రెసార్ట్ వచ్చి 110 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం వచ్చి ఎంత బాబు ఇప్పుడు కరెక్ట్గా? టైం వచ్చి కరెక్ట్గా 2:15 అయింది టైము. సో ఇప్పుడైతే లోపల అయితే పోతున్నాము. సో పోయి ఏమేమి ఉంది అన్నీ అయితే వీడియోలో అయితే వస్తుంది. అయితే పోతామా? కమాన్. సో ఎట్టంతే ఉందంటే ఇదంతా లొకేషను. సో సేమ్ వచ్చి కపన్ పార్క్ కూడా ఉంది. ఆడైతే కపుల్స్ ఉంటారు. పెయిడ్ షో. సో ఇదే మరి వచ్చి ఇంకా ఇంట్రెస్ట్గా ఉంది. సో వీడియో వచ్చి లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఎంట్రన్స్లో వచ్చి చూడొచ్చు గాయస్, పునీత్ రాజ్ కుమార్ సార్ది అయితే చేసిండు. సార్ ఒరిజినల్ అదో? ఓహో. సో గాయస్ ఇప్పుడైతే మనం వచ్చి గైడ్ చేసాక వచ్చి ఈయనైతే వచ్చిండు. ఎన్న గైడ్ చేసాక మమ్మల్ని గో కటింగ్ అయితే చూడొచ్చు మీరు. వా వేరే లెవెల్లో ఉంది గురు. యాడుంటే ఇప్పుడు మేము ప్రజెంట్గా ట్రాక్ కాడైతే ఉన్నాము. సో చూడొచ్చు వెనకాల ఫుల్ ట్రాక్ గాయస్. సో ఇక్కడే వచ్చి ఈరోజు వచ్చి ఫుల్ దుమ్ము లేపేది. సో చూపిస్తాను చూడు. సో గాయస్ చూడొచ్చు గో కార్ట్స్. సో ఫుల్ క్రేజీగా ఉంది. అంత గ్రాఫిక్స్ ఎట్లవుతుందంటే సో అంత డిఫరెంట్గా ఉంది అంత గ్రాఫిక్స్. స్టిక్కరింగ్ ఏం బావు ఇదే? అది బావు, ఇది కలర్గా ఉంది బావు. చూడు గాయస్ వేరే లెవెల్లో అవుతుంది గాయస్. ఇప్పుడైతే హెల్మెట్ వేసుకుంటాము గాయస్. అంతా సెటప్ అయితే అయిపోయింది. హెల్మెట్ది ఫుల్ సేఫ్టీగా అయిపోయింది. మనము దుమ్ము లేపేది ఇప్పుడు. సో డార్లింగ్స్ అన్నీ ఆన్ అయిపోయినాయి, మన ఆన్ అవ్వాలా? ఏం చేసాకపోదు ఇప్పుడు గాయస్. ఫస్ట్ షీట్ బెల్ట్ వేసుకోవాలా? 10 నిమిషాల నుంచి కొడుతూనే ఉండి ఆనే అవ్వాలా? ఏందో గురు అప్ప గురు ఇంట్రెస్ట్ అయిపోయింది గాయస్. ఫస్ట్ రౌండ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ రౌండ్లో క్రేజీగా అయితే డ్రైవ్ చేసినాము.
సో ఓకే గైస్, సెకండ్ రౌండ్ వచ్చి వేరే లెవెల్ అయితే ఉన్నది. ఫుల్ స్కిడ్ కొడతా, ఫుల్ స్టెన్స్ ఉన్నది. చూడండి సెకండ్ రౌండ్. చాలీ చాలీ చూడండి గాయస్, ఫుల్ ట్రాక్ లో అయితే తోలుతున్నా. వేరే లెవెల్లో ఉంది గాయస్. ఓ మై గాడ్, వేరే లెవెల్లో ఉంది గాయస్. ఇది ఓ అమ్మా, వేరే లెవెల్లో ఉంది గాయస్. మన పిల్లలంతా ఫుల్ ఫోటో షూట్లు అయితే ఉండవు. వేరే లెవెల్. కొంచెం తోలుతామా బాబా బాబా, ఫుల్ ఎండి గురా గురా, పిల్ల వచ్చేయండి గురా రసట్గా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తా. నాకైతే ఫస్ట్ గోకాటింగ్లో అయితే నేను పోయేది. సో ఆల్మోస్ట్ క్రేజీగా ఉంది. ఒక్కొక్క ట్రాక్లో తోలేది మాత్రము చాలా చాలా అయితే కష్టము. బట్ మనం వచ్చి కొంచెం కేర్ఫుల్గా అయితే తోలాలా. మనకంతా మామూలు కదా, ఇదంతా దుమ్ము లేపేదే. గురా జాలే జాలే చూడొచ్చు. ఎంటికలంతా అయిపోయినాయని హెల్మెట్ వేసుకొని గో కటింగ్ చేసి ఫుల్గా టయర్డ్ అవలా. హెవీ గురించి గురో ఎక్స్పీరియన్స్ సక్కగా. ఏమంటే ఈ గో కటింగ్ వచ్చి న్యూ కొత్త ఫుల్ అన్ని వచ్చి ఇప్పుడు వచ్చి చూడొచ్చు మీరు. అన్ని ఓపెన్ చేసింది, ప్యాకింగ్ ఓపెన్ చేసి క్రేజీగా ఉన్నింది గురో. మేమైతే దుమ్ము లేపేసి వేరే లెవెల్లో ఉంది గురో. స్విమ్మింగ్ పూల్ చూడొచ్చు. స్విమ్మింగ్ పూల్ సో క్రేజీగా ఉంది గురో. సో డే ఓటింగ్ ఏమైనా వస్తే మీరైతే చూడు, డ్రెస్ అంతా చేంజ్ చేసుకున్నాక ఇక్కడైతే ఉంది. సో జెంట్స్కి, సో లేడీస్కి పక్క చూడొచ్చు స్విమ్మింగ్ పూల్. వావ్. ఇప్పుడు వచ్చి ఏటీవీ బైక్ రైడ్ అయితే తోలుతున్నా. సో చూడొచ్చు ఫుల్ హెవీగా ఉంది. సో మామూలుగా అన్ని రెసార్ట్లు తోలి దుమ్ము లేపేసినాము. సో అదే మరి ఇక్కడ కూడా దుమ్ము లేపాలి కదా మనమా. వావ్ రెడీనా? గాయ్స్ ఒక రౌండ్ కొట్టేసంతా. దమ్మ లేపా, ఏం పని ఉంటుందా? సో ఏటీవీ బైక్ రైడ్ ఇచ్చి ఇప్పుడే కంప్లీట్ చేసుకునేసి రోప్ యాక్టివిటీస్ అయితే ఆడుతున్నాం మన బాయ్స్. బ్రో వచ్చాయి విన్నా. ఏంది బ్రో? అయ్యో ఏ బ్రో హుషారు బ్రో. ఏంది బ్రో నువ్వా? ఏందా బ్రో? పడింది బ్రో, జాలి అంటున్నావు నువ్వా? మిస్ అయి ఉంటా, ట్యాగ్ లేకుంటే పడిపోయి ఉంటాడు బాగా. ఊడా స్లో గ్లాస్ నై హ్యాండికప్ అబ్బా అబ్బా అయ్యో మాది ఆర్మీ డ్రెస్ వేసుకుందని చూస్తారు. అబ్బా వేరే లెవెల్లో ఉన్నాము. బార్డర్లో జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఎట్ట బయటికి పోతామో. సో ఆ మరి అయితే మాకైతే డ్రెస్సింగ్ వేసేసిండు. చూస్తూ అవుట్ఫిట్. ఇప్పుడైతే గేమ్ ఆడుతుంది వీళ్ళు. ఒకసారి ఆడండి మా. సో ఇంతే గేము. సో ఎక్కడెక్కడ అందరూ వెళ్ళాలా, ఆ చెట్ల సందు ఈ చెట్ల సందులో వెళ్ళేసి కాలవాలా, అంతే గేము. గాయ్స్ ఏం తెలుసు విషయమా, దీంట్లో గ్యాస్ లేదు గాయ్స్. ఊరికి యాక్టింగ్ చేస్తున్నాం మేము. అయితే రియల్ గేమే ఇది, బట్ కొంచెం గ్యాస్ లేదు. ఓకే సో డార్లింగ్స్, ఇప్పుడైతే మేము వచ్చి యాడికైతే వెయిట్ చేస్తున్నాము అంటే జిప్ లైన్కి అయితే వెయిట్ చేస్తున్నాము. బాయ్స్ రెడీనా మీరంతా? గాయ్స్ ఇది వచ్చి రోప్ సైకిల్, ఇది వచ్చి జిప్ లైన్. సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ ఎండ్ ఆడకైతే తీసుకొని పోతారు. క్రేజీగా ఉన్నది. ఎందుకంటే గస్ వస్తుందంటే ఆ స్పాట్ నుంచి కింద నుంచి ఈ స్టెప్స్ అంతా ఎక్కి రావాలి గురు.
పా మీకు వచ్చి ఎందుకంటే నేను వచ్చి లాస్ట్ వరకు అయితే పేరు వచ్చి చెప్పలా, రెసార్ట్ పేరు వచ్చి, రెసార్ట్ నేమ్ వచ్చి సువి రెట్రీట్ అని వేరే లెవెల్ అయితే ఉంది గాయస్. పా ఏమేమి అడ్వెంచర్ గేమ్స్ అంటే ఈడొచ్చి కొంచెం క్రేజీగా ఉంది అడ్వెంచర్స్ అంతా. సో వేరే లెవెల్ అయితే ఉంది. సో మీరు వచ్చి విజిట్ చేయండి మర్చిపోకుండా. సో సువి రిట్రీట్ అని. సో గాయస్ ఇప్పుడు వచ్చి అన్ని యాక్టివిటీస్ అయితే మేము ఆడుకునేసి సో ఫైనల్గా ఎక్కడైతే వచ్చినామంటే రూమ్కి అయితే వచ్చినాము. సో చూపిస్తాను చూడండి గాయస్ రూము. పా వేరే లెవెల్ అయితే ఉంది చూడండి గాయస్, వేరే లెవెల్ అయితే ఉంది. సో అదే మరి వాష్రూమ్ అయితే చూపిస్తాను రండి. సో ఇది వాష్రూము. నైట్ అయితే డిన్నరు. సో క్రేజీగా ఉంది డిన్నర్ అయితే. సో దమ్ బిర్యానీ ఇది, మళ్ళీ గ్రేవీ, సో అన్ని ఐటమ్స్ అయితే పెట్టిండు. మటన్ బిర్యానీ అన్నీ అయితే ఉన్నాయి. చపాతీ, సో ఎక్స్ట్రా చపాతీ అయితే వేసాడు. ఈ స్వీట్ మాత్రం ఎట్టుందంటే వేరే లెవెల్ అయితే ఉంది. ఈ స్వీట్ స్వర్గమే. క్యారెట్ హల్వా ఇది. సో వేరే లెవెల్ అయితే ఉంది ఇది. బార్బిక్యూ సో చూడొచ్చా, బార్బిక్యూ చూపి, బార్బిక్యూ చూడండి గాయస్, వేరే లెవెల్లో అయితే ఉంది. టేస్ట్ ఎట్లా చూద్దాము. సో నేనైతే నాన్ వెజ్ తినేలే, వెజ్ అయితే తింటున్నా. సో నాన్ వెజ్ ఎవరు తింటుంటే వాళ్ళని అయితే అడగదు ఎట్లుందని. ఉందో టేస్ట్ మాత్రం సక్కగా ఉంది బ్రో. ఎట్లుంది టేస్ట్? ఈ చికెన్ బిర్యానీలా ఈ పీస్ తెచ్చుకొని సెంటర్లో పెట్టుకొని కొంచెం గ్రేవీలో అద్దుకొని నువ్వు చెప్పేది సార్ నాకు కొడుతుంది ఒకరు. నేను తినాలనిపిస్తుంది. సో వెజ్ సైడ్ రావచ్చు. వెజ్ అంతా బుక్. ఓకే ఏం చేద్దాము, పర్వాలేదు బాగుంది, చక్కగా ఉంది వెజ్ కూడా. సో గ్రేవీ ఇది మష్రూమ్ గ్రేవీ అనుకుంటా ఇది. పన్నీర్ గ్రేవీ గాయస్ సూపర్గా ఉంది. కూర్చుంటారు కదా మీరు. సో ఇక్కడే డిన్నర్ అంతా ముగించుకునేసి ఆరామ్గా వచ్చి మేము ఎక్కడైతే కూర్చున్నాం అంటే ఫైర్ క్యాంప్ కాడ అయితే కూర్చున్నాం గాయస్. గాయస్ ఇక్కడైతే అంతా అయిపోయింది రిసార్ట్ లో. సో రిసార్ట్ లో అయితే ఎవ్రీగా అయితే ఎంటర్టైన్మెంట్ చేసినాము, మంచి అడ్వెంచర్ గేమ్స్ అయితే ఆడినాము. అంతా వీడియోలు అయితే వస్తుంది. సో మిస్ చేయకుండా అయితే మీరు చూడండి. సో సూపర్ అంతా అయితే. ఇంకొకటి ఏమంటే విషయము, పిల్లలు అందరూ వచ్చి లైక్ చేసిండు. సో ఎవరు ఒక్కరు కూడా బాగలేదంట రిసార్ట్, సూపర్ ఉందని. గైస్ ఇంకొకటి ఏమంటే మర్చిపోకుండా మీరు వచ్చి విజిట్ చేయండి సువి రెట్రీట్ అని. ఇంకైతే మేము వచ్చి ఇక్కడ నుంచి అయితే పోతాము. ఆల్మోస్ట్ వచ్చి ఎన్ని కిలోమీటర్ ఉందంటే 110 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. సో కేజీఎఫ్ ఇప్పుడు టైం ఎంత కరెక్ట్ గా బ్రో? వసుకోటేనండి 9:20 అవుతుంది. సో మేము పోయాక ఆల్రెడీ మేము పోయాక ఎంత చెప్పొద్దు అంటే 12 o'clock అయిపోయింది గాయస్. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్, టేక్ కేర్.